దయచేసి నెక్స్ట్ మన ఇంట్లో వెంకటేశ్వర ఉండడు, అల్లా ఉండడు, జీసస్ ఉండడు, జగన్ అన్నే ఉంటాడు. ఇట్ట ఇంకోసారి జగన్ అన్నే ఉంటాడు. ఇట్ట చాలా సౌమ్యుడు. డబ్బులు అంతంత మాత్రమే. డబ్బులు మాత్రం అంతంత మాత్రమే. డబ్బులు అంతంత మాత్రమే. వేసేసాడు, బాగా వేసేసాడు. సవినయంగా నిలబడ్డాడు. తలెత్తుకుని మీ బిడ్డ నిలబడ్డాడు. మీ అందరి ముద్ద. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మీ అందరి ముద్ద. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 2000 ఇస్తే ఓటేస్తావా? 2000 ఇస్తే వాడు జగన్ కి వాడు తిట్టదని చెప్పరా? సెకండ్, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద పదే పదే ఎందుకు పోక్ చేస్తూ ఉంటారు మీరు? ఎనీ స్పెసిఫిక్ రీజన్? దీనికి మీరు ఏమంటారు సార్? నేను దత్తపుత్రు. నేను ఈ నాకు అర్థం కాలేదు సార్. నేను దత్తపుత్రు. నేను ఈ ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి. ఓకే, సెకండ్ అండి. ఎందుకు వెళ్ళవురా? ఏం మాయరాగో నీకు? అటు చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. అటు చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. స్టార్టింగ్ లోనే ఇంత ఇన్సల్టా? చచ్చినా నేను ఇక్కడ చదవను. బాబు మన బిల్డప్ బాబాయ్. అలాంటి బిల్డప్ బాబాయ్ కి బిల్డప్ పెద్దనాన్న తోడైతే ఎంత హిలేరియస్ గా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు. పద్మ వ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అభివృద్ధి అంటే ఏంటంటే అధ్యక్ష, అభివృద్ధి అంటే చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కసారి చూడండి అధ్యక్ష, ప్లే చేయండి ఒకసారి. గంజాయి ఏపీలో ఏ సందుకు వెళ్లినా గుప్పుమంటోంది. విద్యా సంస్థల్లోనూ ఈ మత్తు కమ్మేసింది. అసలు ఇది నా ప్లానే కాదు సార్. నా ప్లాన్ ప్రకారం ఇది లేదు సార్. నా ప్లానే వేరు సార్. చూడండి సార్. చివరకు ఏపీలో గంజాయి కొనడం చిల్లర కొట్టుకెళ్లి చాక్లెట్లు కొన్నంత సులువైపోయింది. గంజాయి ఎగుమతులు, డ్రగ్స్ దిగుమతుల్లో నంబర్ 1 స్థానానికి తీసుకెళ్లి రాష్ట్రాన్ని మత్తు విపత్తు అంచున నిలిపారు. మండుతున్నట్టుంది. అడుగడుగున లంచాలు. వెయిట్ నేను కరెక్ట్ గానే విన్నానా? వేరే వీడియో ఏమైనా ప్లే అవుతుందా? అడుగడుగున లంచాలు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. And respect and respect. 5 ఉప డిప్యూటీ సీఎం, 5 ఉప నాకు అర్థం కాలేదు సార్. 5 ఉప డిప్యూటీ సీఎం, 5 ఉప నువ్వు మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతానురా. ఏకంగా 68% పదవులు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒక్కడి మీద. ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. గట్టిగా చదవండి సార్. చదవండి సార్. ఏంటి బాబు గుట్టలు మింగుతున్నావు? త్వరగా చదవరా. కలిపి రాతలో ఉందరా. మామూలుగా ఉంటేనే చదవటం కష్టం, ఇది కష్టమే. సౌండ్ ఇస్తారండి సార్. చదవండి సార్. రీడ్ శాండ్ చెప్పానండి నేను, వీడు పెద్ద మోసగాడరా, మోసగాళ్ళకి మోసగాడని ఇంట్లో తెచ్చి కూర్చోబెట్టావు.
నేను ప్రతి మాటలో కూడా జగనన్ననే ఫాలో అవుతాము. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. జగనన్న ఎప్పుడు చెప్పే మాట, అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. జగనన్న ఎప్పుడు చెప్పే మాట, రెండు చేతులు ఇలా పైకెత్తి ఇలా 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 ఇలా. రేపు జగనన్న ముఖ్యమంత్రి అయి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. భరత్ అనే నేను మహేష్ బాబు ఎలా ఉంటాడా? మిల్క్ బాయ్ లా ఉంటాడు. నువ్వు ఎలా ఉంటావురా? మిల్క్ ఇచ్చే గేదెలా ఉంటావు. 24 గంటల పాటు రాజమండ్రి ప్రజలకు మంచినీళ్ళు సరఫరా చేసే విధంగా నా ప్రయత్నం 100% చేస్తాను అని మాట ఇస్తా ఉన్నాను. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. రాజమండ్రి అనంగానే వినిపించే పేరు మార్గాని భరత్. ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా? సో ఈ భరత్ అంటే రాజమండ్రి, రాజమండ్రి అంటే భరత్. ఈ విధంగా అయిపోయింది ఈ రోజు పరిస్థితి. బ్రదర్ నువ్వే అనుకోనంటే దీన్ని చంపేద్దాం. ఇంతకు ముందు ఆయన రీల్ హీరో, హా. ఇప్పుడు రియల్ హీరో అవుతున్నారు ఆయన. అయ్యి బాబోయ్ నిజమే నమ్మ బుద్ధి కావట్లేదురా. ఆ రియల్ హీరో ఎలా అయ్యారు, ఏమి చేసి అయ్యారు? అటు చూడు బే. నాకు ఒక్క విషయం అర్థం కాలే, ఏంటో అది. కాకినాడ రాజమండ్రి రెండు ట్విన్ సిటీస్ ఎలా అవుతాయి అనేది మాత్రం అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఈ రెండు సిటీస్ ని ఎందుకు కలపకూడదండి? ఇప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ ఎట్లా కలిసినాయి? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? సికింద్రాబాద్ హైదరాబాద్ తిప్పి కొడితే 11 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అట్లా ఎందుకు కాదండి? ఎందుకు కాదు? ఎందుకు చేయలేము? ఇప్పుడు నేను అదే 60 కిలోమీటర్లు. నేను అదే చెప్తున్నా. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఓరంపూడి ఫ్లైఓవర్ ని కూడా నా ఆస్తులు అమ్మైనా నిర్మిస్తానన్నారు. అసలు మీకున్న ఆస్తి ఎంత అండి? 27,819. నేను చెప్తా ఉన్నాను, సంపాదించుకోవాలని అంటే కొంతమందికి సంవత్సరాలు గడుస్తుంది అధ్యక్ష. ఆ అవకాశం రాకపోవచ్చు, సంపాదించుకునే పరిస్థితి కూడా కొంతమందికి ఉండకపోవచ్చు. ఏమిటండి మీరు మాట్లాడేది? మంచోళ్ళు అయినప్పటికీ కూడా దేవుడి దయ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపాదించుకోగలిగింది అని చెప్పి గర్వంగా గురుగారు, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా? వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. వందే మాతర గీయం, వందే మాతర గీయం. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? వందే మాతర గేయాన్ని అందుకుంటా. నాకు అర్థం కాలేదు సార్. జనగణమన గీతాన్ని ఆలపిస్తారు. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. మీరందరూ కూడా మౌనాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాం. మా మామ పాట, అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. ఓకే ఓకే ఓకే. రాట్లేదే. ఏమైందిరా? జై హిమాచల యమునా గంగా ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. ఉచ్చల జలధి తరంగా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఉచ్చల జలధి తరంగా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. తగిన 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 మీ 2-4 తగిన 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 6-8. జాహే తవ జయ గాదా. ఈ సాంగ్ ఉంది కదా సార్, ఇది రీమిక్స్ చేస్తాను సార్. తవ జయ తవ జయ తవ జయ గాదా. ఈ దెబ్బతో మనిషి మౌత్. జనగణ మన జంగలదాయ. ఓ నీ అబ్బా ఆపరదే. జంగలదాయ. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా?
ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.